రాగి చిట్టి దోశ. చాలా రకాల దోశలు మనం చేసుకుంటూ ఉంటాం. దోశలు అనేవి మనకు అల్పాహారంలో భాగంగా వారానికి 2 రోజులు ఖచ్చితంగా తింటూ ఉంటాం. కానీ ఆరోగ్యకరమైనవి ఎంతవరకు తింటున్నాము అనేది ఆలోచించుకోవాలి. అందుకే రాగితో చక్కగా చిట్టి దోశలు వేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టి మొదలు పెట్టిద్దాం. ముందుగా రాగి చిట్టి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి చిట్టి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, వరిపిండి 1 కప్పు, రవ 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాగి చిట్టి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టిద్దాం. అయితే రాగి చిట్టి దోశ, ఇందులో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే రాగి. రాగి గురించి మనం చాలా వీడియోల్లో చాలా రకాలుగా మాట్లాడుకున్నాం. అండ్ రాగి గురించి ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజే అమృతం ప్రోగ్రాం కార్యక్రమం చూసిన వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్. రాగి అనేది సాధారణంగా రాగి జావ రూపంలో, అంబలి రూపంలో చాలా రకాల ప్రాంతాల్లో తింటూ ఉంటారు. అంటే ఈ సమ్మర్లో చూసుకుంటే గనక మనం మజ్జిగ వేసుకొని రాగి జావలాగా తాగొచ్చు. కొంచెం మనకు చలికాలంలో అయితే పాలు వేసుకొని కాస్త బెల్లం వేసుకొని ఆ రకంగా తాగొచ్చు. అంటే జావలు 2 రకాలుగా ఉంటాయి. అది పిల్లలు అంటే పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రాగిలో అధికమైన కాల్షియం ఉంటుంది. అంటే మనకు కాల్షియంలో మామూలు టాబ్లెట్లు ఇలాంటివన్నీ పిల్లలకి ఇస్తూ ఉంటారు కదా, అలా కాకుండా రాగిలో రెట్టింపు కాదు 4 గింతలు ఎక్కువ కాల్షియం ఉంటుంది. నువ్వులు, రాగులు ఇటువంటి వాటిలో. ముఖ్యంగా మొలకెత్తిన రాగుల్లో ఇంకా మంచి పోషక విలువలు ఉంటాయట. అంటే జింక్, కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫోలేట్, ముఖ్యంగా కాల్షియం ఇలాంటివన్నీ చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి రాగులు, మొలకెత్తిన రాగులతో అంటే స్ప్రౌటెడ్ రాగి అంటారు కదా, మొలకెత్తిన రాగులతో మనకు పిండి పట్టిస్తే కూడా ఆ పిండి చాలా అధికమైన విటమిన్స్ అండ్ మినరల్స్ కలిగి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి సో రాగులను సాధ్యమైనంత వరకు మొలకెత్తేలా చేసి, అంటే బట్టలో కట్టి, దానికంటే ఒక విధానం ఉంటుందిలేండి. ఇలా తెల్ల బట్టలో కట్టి ఓవర్ నైట్ కట్టినప్పుడు మొలకలు వస్తాయి. దాన్ని మనం పిండి పట్టించి రాగి పిండిలాగా సిద్ధం చేసుకుంటే దానిని మనం జావ రూపంలో, రాగి సంకటి రూపంలో, దోశలు ఇటు ఇలా ఎన్ని రకాలుగా వంటలు వాడుకోవచ్చు అంటే అన్ని రకాలుగా వాడుకోవచ్చు. అలా రాగిలో మనకి శరీరంలో రక్తాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది రాగి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్లకు రాగి చాలా బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రోగ నిరోధక శక్తి బాగా పెంపొందుతుంది. అలాగే శరీరానికి శక్తి, అంటే మనకి ఎప్పుడైనా నీరసంగా అనిపించినా కూడా ఇంత గ్లాసు రాగి జావ, అందులో అన్ని చక్కగా డ్రై ఫ్రూట్ పొడి ఇవన్నీ వేసుకొని తాగితే చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇక రాగి గురించి అందరికీ తెలిసిందే, కాకపోతే మరొకసారి మనందరం కూడా ఈ వంట సందర్భంగా డిస్కస్ చేసుకోవాలి కదా. మరి రాగి దోశ అన్నాం కాబట్టి ఇది చిట్టి దోశ, అంటే ఇలా పెద్దగా అలా కాకుండా చిట్టి చిట్టిగా దోశలు వేస్తున్నాము. మరి ముందుగా రాగి పిండి వేసుకుందాం. మరి ముందుగా 1 కప్పు రాగి పిండి, అలాగే కాస్త వరిపిండి, కొంచెం రవ పచ్చిగానే వేసేస్తున్నా, అంటే ఏం వేయించిన రవ ఏం కాదండి, కొంచెం కరకరలాడుతూ రావాలి కాబట్టి 1-1.5 స్పూన్ రవ. ఆ తర్వాత అందులో కొంచెం చక్కగా అల్లం ముక్కలు, దోశ తింటున్నప్పుడు చక్కగా పలుకులుగా ఘాటుగా రావడానికి. ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత కొంచెం పెరుగు. ఇప్పటికిప్పుడు కలుపుకున్న పిండి కాబట్టి కొంచెం మనకు ఆ రుచి, పులుపు రుచి రావాలంటే పెరుగు, దానికి సరిపడా ఉప్పు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. నీళ్లు ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇందులో కావాలంటే కాస్త మీరు క్యారెట్ తురుములు ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. పిల్లల కోసం క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మీకు కావాల్సింటే ఉల్లిపాయలు అలా కూడా ఏదైనా వేసేసుకోవచ్చు. ఇది దోశ పిండి కాబట్టి కొంచెం మనకు నీళ్లు పోసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇందులో వేరే రకాల పొళ్ళు ఏమీ వేయలేదండి. మనము చక్కగా అన్ని మన ఇంట్లో ఉండేవే, అన్ని ఆరోగ్యకరమైన పదార్థాలు వేసాము ఇందులో. ఇలా చక్కగా కలిపేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ప్యాన్ వేడవుతూ ఉంటుంది. మనకి
రాగి సంకటి రాగి జావా అనేది ఏంటంటే చాలా, అంటే ఒకప్పుడు పూర్వీకులు, తర్వాత పొలంలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ రాగి అంబలి రాగి జావా ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళు 90 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా చాలా గట్టిగా ఉంటారు. ఎందుకంటే ఎముకల్ని పటిష్టంగా చేయడానికి రాగి అనేది చాలా చాలా అద్భుతమైన పదార్థం అని చెప్తా. ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. ప్లస్ అన్నా లావుతో సంబంధం లేదు. పిల్లలు చాలా మంది, కొంతమందికి ఏంటంటే రాగి తింటే లావు అవుతారు. లావు గురించి కాదు, రాగి అనేది ముఖ్యంగా ఎముకలను పటిష్టంగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బోన్ స్ట్రెంగ్త్ అది చాలా ముఖ్యం. మజిల్ స్ట్రెంగ్త్ కన్నా కూడా బోన్ స్ట్రెంగ్త్ అనేది పిల్లలకు ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకు మీ పిల్లలకు వారానికి 3 సార్లు ఖచ్చితంగా రాగిని ఇంక్లూడ్ చేయండి. కాల్షియం చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్ ద ఫ్యూచర్ కూడా వాళ్ళు ఎన్ని రకాల గేమ్స్ ఆడుకున్నా, ఎంత బలంగా ఆడుకున్నా కూడా వాళ్ళకు శక్తి అనేది డ్రాప్ అవ్వదు. కొంతమంది తొందర నీరసపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్లకు రాగి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది చిట్టి దోశ కాబట్టి మనకు చిట్టిగా వేస్తున్నాను. అంటే సాధ్యమైనంత వరకు ఇప్పుడు మనకు ప్యాన్ కేక్స్ వేస్తాం కదా, సో ఆ సైజులో వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకసారి పిండిని కలిపేసుకొని ఇందులో చెప్పాను కదా క్యారెట్ తురుము, ఇలా ఏదైనా కావాలంటే కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇది నెయ్యితో కానీ నూనెతో కానీ చక్కగా కాల్చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చిన్న దోశల్లాగా వేసేసుకుందాం. ఇలా పిల్లలకు దోశలు వేసేటప్పుడు రకరకాల షేప్స్లో కూడా వేయచ్చు. మిక్కీ మౌస్ అని, ఇదని అదని, అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి షేప్స్. ఇలా దీన్ని చక్కగా నూనెతో కానీ నెయ్యితో కానీ మనం కాల్చుకోవాలి. ఇలా చక్కగా నూనె వేసేసుకున్నాం కాబట్టి ఇది 2 వైపులా చక్కగా, అంటే రంగు మారేదాకా అటు ఇటుగా మనం తిప్పి దీన్ని పచ్చి లేకుండా, లోపల పచ్చిగా ఎక్కడా లేకుండా కూడా వేయించేసుకుందాం. ఇది ఆఫ్ చేసేస్తున్నానండి, అయిపోయింది. చూసారా చక్కగా రంగు మారింది, దూరగా వేగినట్టు అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా ఇలా చక్కగా మా పిచ్చుక కూడా సిద్ధంగా ఉంది రాగి చిట్టి దోశలు రుచి చేయడానికి. అంటే పిల్లలకి ఏంటంటే ఇలా చిట్టిగా వేస్తే అదొక రకమైన ఆనందం వస్తుంది, వాళ్ళకి అది ఏంటో తెలియదు. అలాగే ఇటువంటి చక్కటి రంగురంగుల ప్లేట్స్ చూస్తే కూడా ఒక రకమైన ఆనందం వస్తుంది. అంటే పిల్లల కోసమే కదండి, పిల్లల కోసం ఇటువంటి జిమ్మిక్కులు చేస్తూ ఉంటే కానీ వాళ్ళకి ఆరోగ్యకరమైన వంటలు అందించలేము. ఇలా మీరు ప్రయత్నించాలంటే రాగి చిట్టి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి చిట్టి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, వరిపిండి 1 కప్పు, రవ 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాగి చిట్టి దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, వరిపిండి, కాస్త రవ, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పెరుగు, సరిపడా ఉప్పు, కొంచెం నీళ్లు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. తవా వేడైన తర్వాత కలుపుకున్న రాగి పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న దోశల్లాగా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి చిట్టి దోశ రెడీ.